నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వర్ణ. ఇప్పుడు మనం ధర్మవరంలో యూరో కిడ్స్ ప్రీ స్కూల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే స్టడీస్ తో పాటు యాక్టివిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే లైక్ బాల్ పుల్, వాటర్ యాక్టివిటీ, ఇలా ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మరి లోపల టీచర్స్, పిల్లలు ఎలా కోఆపరేట్ గా ఉన్నారు, ఎలా స్టడీలో కానీ యాక్టివిటీస్ లో కానీ వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, లేట్ చేయకోకుండా మనం చూసేద్దాం. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి కార్టైస్, అండ్ బాల్ పూల్, అండ్ దిస్ is slide. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి క్యాటర్ పిల్లర్ టాయ్ కూడా అరేంజ్ చేశారు. And this is the waiting area for parents. So myself, Enijuru Karthikeya, correspondent of the Eurokids Dharmavaram. So మన ధర్మవరంలో మొట్టమొదటిసారిగా మన యూరోకిడ్స్ ఫ్రాంచైజీ బ్రాంచ్ తీసుకొచ్చాము. సో ఈ యూరోకిడ్స్ అనేది నియర్లీ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ అ వెల్ ట్రైన్డ్ ఫర్ ద చిల్డ్రన్. అండ్ మన ధర్మవరంలో శివరాం నగర్లో మనము ఈ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మన స్కూల్లో ఎన్విరాన్మెంట్, ఎవ్రీ క్లాసెస్ కానీ స్కూల్ కూడా మొత్తం అంతా స్పేషియస్గా ఉంటుంది. అండ్ నో సౌండ్ పొల్యూషన్, నో డస్ట్ పొల్యూషన్. సో ట్రాఫిక్ కి చాలా దూరంగా ఉంది మన యొక్క యూరోకిడ్స్ ప్రీ స్కూల్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ స్కూల్? మనం ఈ అకాడమిక్ ఇయర్ 25-26 నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ సమ్మర్ క్లబ్ అయిపోయింది. సో ఈ అకాడమిక్ ఇయర్ ఈ మంత్ 11th నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేడం. జూన్ 11th నుంచి స్టార్ట్ చేసాము. అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆల్సో. సో దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఓపెనింగ్ ద స్కూల్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇన్ ధర్మవరం. So this is the first franchisee school in our Dharmavaram madam. Never before Dharmavaram lo aithe ఫ్రాంచైజీ బేస్డ్ స్కూల్స్ లేవన్నమాట. అండ్ మన ఫ్రాంచైజీ బేస్డ్ అయినప్పుడు మనం ఏం చేసామంటే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ వెరీ స్పేషియస్ గా ప్లాన్ చేసాం మేడం. అండ్ ఎవరికి క్లమ్సీగా లేకుండా, పిల్లలకు క్లమ్సీ లేకుండా ప్రతి ఒక్కటి స్పేషియస్ గానే ప్లాన్ చేసాం. చూస్తుంటేనే కనిపిస్తుంది మేడం. సో పిల్లలకి ఎప్పుడైతే స్పేషియస్ గా ఉంటుందో వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా పారాడడానికి సో అంతా ఫ్రీగా ఉంటుంది మేడం. ఎప్పుడైతే క్లమ్సీగా ఉంటుందో పిల్లలు చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. సో అందుకని ప్రతి ఒక్క క్లాస్ రూమ్ చాలా స్పేషియస్ గా ప్లాన్ చేసాం మేడం. అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చూపిస్తాను మేడం. సో ఎవ్రీ క్లాస్ రూమ్ కి మనం సేఫ్టీ పర్పస్ ఎవ్రీ క్లాస్ రూమ్ సీసీ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ వినైల్ ఫ్లోరింగ్ చేయించాం. సో పిల్లలు కింద పడినా కూడా వాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి వినైల్ ఫ్లోరింగ్ చేయించాం. అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ లోను అటాచ్డ్ వాష్రూమ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ వీఆర్ హ్యావింగ్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఎవ్రీ 12 చిల్డ్రన్ వీఆర్ హ్యావింగ్ 1 టీచర్. సో 12 మంది పిల్లలకు ఒక టీచర్. సో ఎందుకు అంటే మెయిన్ పిల్లలకు చాలా శ్రద్ధగా చూసుకోవాలి మేడం. సో వేరే ఫర్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ అనుకోండి, ఓ 30-40 మెంబర్స్ కైనా ఒకే టీచరే హ్యాండిల్ చేయగలరు. కానీ చిన్న పిల్లల విషయంలో చాలా ఇబ్బంది కాబట్టి సో 12:1 రేషియోలో టీచర్స్ కూడా ఉంటారు. అండ్ ఎవ్రీ క్లాస్ కి 24 మెంబర్స్ స్ట్రెంత్. అండ్ ఈ 24 మెంబర్స్ గాను 2 టీచర్స్, 1 మెయిన్ టీచర్, 1 సబ్ జూనియర్ టీచర్. సో 2 టీచర్స్ ఉంటారు అండ్ 1 మెయిడ్. సో క్లాస్ రూమ్ లోనే ఉంటారు. సో ఎవ్రీ క్లాస్ రూమ్ కి 2 టీచర్స్ అండ్ 1 మెయిడ్. ఇది కన్ఫర్మ్ గా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి మెయింటైన్ చేస్తున్నాం మేడం. అయినా ప్రీ స్కూల్ అంటేనే కొద్దిగా టఫ్ గా, క్రిటికల్ గా ఉంటుంది కదా సార్. పిల్లల్ని మనం వాళ్ళ ఏడుపు ఆపడానికి, ఇక్కడ అడక్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో మామూలుగా మన ఇంట్లో ఒక 2 పిల్లలు చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అదే అంతమందిని చేయాలంటే కష్టమే. కానీ బట్ వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ టీచర్స్ మేడం. వెరీ పేషెంట్ టీచర్స్ వీఆర్ హ్యావింగ్. సో దే ఆర్ వెరీ గుడ్ టు ద చిల్డ్రన్. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ద చిల్డ్రన్ ఆల్సో. సో వెంటనే పిల్లల్ని దగ్గరగా తీసుకోవడం, అడిక్ట్ చేసుకోవడం. అండ్ ద టీచర్స్ ఆర్ ఆల్సో వెరీ ట్రైన్డ్ మేడం. సో ఇన్ ద యూరోకిడ్స్, సో they are not facing that much difficulty, but their teachers are very happily enjoying with the students. And we too like this is the passion madam. Actually for me this is a very passion. So and I like the field. అందుకే స్టార్ట్ చేశారు. Yes madam. Yes madam.
సో ఇంకొకటి మేడం మనం ఏం చేసామంటే ఈ మొత్తం ఇదంతా యాక్టివిటీ ఏరియా మేడం టోటలీ. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం పూల్ బాల్ కానీ, స్లైడర్స్ కానీ, సో ఆటోస్ కానీ, పిల్లలకి ఎంత కావాలంటే అంత ప్రొవైడ్ చేసాం. సో క్యాటర్ పిల్లర్ కానీ, సో స్లైడర్స్ మొత్తం అన్ని అరేంజ్ చేసాం మేడం మనం. అండ్ ఇంకోటి మన యూరో కిడ్స్ లో మెయిన్ ఏంటి అంటే పపెట్ థియేటర్ మేడం. సో దిస్ ఇస్ ద పపెట్ థియేటర్. సో పపెట్ థియేటర్ ఏంటంటే మెయిన్ మోరల్ స్టోరీస్ కోసం వాడతాం మేడం. సో పిల్లలకి ఏం చేస్తారంటే టీచర్స్ అక్కడికి వచ్చినప్పుడు హ్యాండ్ పపెట్స్ వేసుకుంటారు అనమాట. ఫర్ సపోజ్ ఎలిఫెంట్ అండ్ హ్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే టీచర్స్, సో ఆటోమేటిక్ గా టీచర్ ఎలిఫెంట్ అనే హ్యాండ్ పపెట్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కూర్చొని టీచర్ మొత్తం అంతా హ్యాండ్ తోనే షో చేయాలన్నమాట. సో పిల్లలు ఏం చేస్తారు, ఆ మోరల్ స్టోరీస్ బాగా శ్రద్ధగా వింటారు అండ్ దే విల్ బి ఎంజాయింగ్ ద స్టోరీస్ ఆల్సో. సో దే డోంట్ ఫర్గెట్ ద స్టోరీస్ అట్ ఆల్. సో మొత్తం టీచింగ్ అంతా కూడా క్లాస్ లో ఏవైతే మనకు పపెట్స్ ఉంటాయో నియర్లీ 150 పపెట్స్ వీఆర్ హ్యావింగ్ మేడం ఫర్ ద సిలబస్. సో ఆ పపెట్స్ తోనే టీచర్ మొత్తం అంతా టీచ్ చేస్తారు. మొత్తం యాక్టివిటీ రూపంలో చూపించేస్తారు కళ్ళ కట్టినట్టు స్టోరీ. అండ్ వి డోంట్ మేక్ ద చిల్డ్రన్ టు బై హార్ట్. సో దే విల్ బి ప్లేయింగ్ అండ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ బెస్ట్ సర్. yes madam. So we'll go for the classrooms madam. Okay. I'll just show the classrooms also. Okay. So this is the classroom madam. Okay. సో పిల్లలకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం సేఫ్టీ పర్పస్ ఎవరీ క్లాస్ రూమ్ లోనూ మనము సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది మేడం. సో పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అండ్ మొత్తంతో వినల్ ఫ్లోరింగ్ చేయించాం. సో పిల్లలు కింద పట్టినా కూడా వాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి అండ్ ఎవ్రీథింగ్ సిలబస్ ప్రకారం వెళ్తుంటాం మేడం. మన ఓన్ అంటూ ఉండదు. సో ఎవ్రీథింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ద యూరో కిడ్స్ కరికులం. And this is the boards madam. This is the teaching board and this is the పిల్లలకి డ్రాయింగ్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. Yes madam, definitely. And for every classroom I told you madam there is an attached washroom. Yes. This is the attached washroom for this madam. Okay. And this is the dressing area first. Okay. So when they want to go for the washroom they must remove the dress and they can go to the washroom. And the maid will be sitting here only. So తను ఇక్కడే ఉంటారు అన్నమాట. సో ఇబ్బంది ఉండదు అన్నమాట. చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. yes madam, very thank you. ఏంటి సార్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా డిఫరెంట్ గా అరేంజ్ చేశారు? yes madam, this is called the circle area madam. Okay. సో పిల్లలకు సర్క్యులర్ యాక్టివిటీస్ అన్నమాట. సో పిల్లల్ని ఒక గ్రూప్ గా చేసి డివైడ్ చేసి వాళ్ళకు ఒక యాక్టివిటీస్ ఇస్తాం మేడం. సో అందరికి ఈజీగా ఉండడానికి అసెసింగ్ చేయడానికి సో ఈ సర్కిల్ టైం అన్నమాట. సో పిల్లలకి ఏదైనా యాక్టివిటీస్ చేయించామంటే వాళ్ళు నీట్ గా కూర్చొని చేసుకోవడానికి అనుకూలం మేడం. సో టీచర్స్ కూడా 2 టీచర్స్ ఉంటారు. సో ఈ సర్కిల్ కి ఒక టీచర్ ఉంటారు, ఈ సర్కిల్ కి టీచర్ ఉంటారు అన్నమాట. సో దే విల్ బి అబ్జర్వింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ ప్యారలల్ వే. ఓకే. వాళ్ళు ఏడవకుండా కూర్చోడానికి చైర్స్ తో సహా మొత్తం డిఫరెంట్ గా అరేంజ్ చేసేసారు. yes madam, yes madam. సో ఇవన్నీ టీచర్ కిట్స్ మేడం. సో పిల్లలకి నేర్పించడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిట్స్ వాడతాం అనమాట. ఒక్కొక్క కిట్ ఒక్కొక్క టైప్ లో ఉంటుంది అనమాట. సో ఆల్ విల్ బి ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ ఇట్ సెల్ఫ్ విత్ ద ప్లేయింగ్. సో ప్రతి ఒక్కటి ప్లేయింగ్ తోనే ఎడ్యుకేషన్ నేర్పిస్తాం మేడం ఇక్కడ. చూడండి స్నాక్ స్టేషన్ కూడా అరేంజ్ చేశారు. పిల్లలు ఇక్కడికి రావగానే మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఇక్కడ బర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడైతే పిల్లలకు శాండ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి కోసం. ఇదైతే డైనింగ్ ఏరియా. పిల్లలు ఫుడ్ తినడానికి ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి. వాళ్ళ మదర్స్ తో కలిసి ఫుడ్ తింటూ భలే ఎంజాయ్ చేస్తారు. చుట్టుపక్కల ట్రీస్ తో నిండిపోయింది. ఈ నేచర్ అయితే చాలా బాగుంటుంది ఫుడ్ తినే టైంకి. ఇక్కడైతే పిల్లలకు వాటర్ యాక్టివిటీ కండక్ట్ చేస్తారు చూడండి.